ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుని యొక్క వాక్యం ఏంటంటే దేవునికి మహిమ ఎలా వస్తుంది, ఏ ఏ విధాలుగా దేవుడు మహిమ పొందుతాడు అని. దేవునికి మహిమ ఘనత ఎలా చేరుతుంది, ఏ ఏ విధాలుగా దేవునికి మహిమ వస్తుంది, ఏ విధంగా మనం దేవుని మహిమపరచాలనేటువంటి విషయాలు బైబిల్ గ్రంథం నుంచి మనం తెలుసుకుందామండి. ఒక వాక్యం మనం చదువుకున్నాం. అదేంటంటే 19వ కీర్తన మొదటి చరణం చదివాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచును. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించింది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయట వెళ్ళుచున్నవి. ఇదంతా కూడా ఏం చెప్తుందంటే, సృష్టి ద్వారా దేవునికి మహిమ వెళుతుంది. సృష్టి ద్వారా దేవునికి ఎలా? సృష్టి దేవుడు సృజించిన ఈ సృష్టి కూడా దేవుడిని మహిమపరుస్తుందని భక్తుడైన దావీదు కీర్తనలో రాయబడింది. సృష్టి ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని, ఇది దేవుడే చేశాడు, మానవ సృష్టి కాదు అనే విధంగా సృష్టి దేవుని గురించి సాక్షిస్తుంది. ఎందుకంటే సూర్యుడు చుట్టూ భూమి తిరగటం, కొన్ని వందల మైళ్ళ స్పీడ్తో అది తిరగటం, పగలు రాత్రులు ఏర్పడటం, మరి ఎవరో ఒక వ్యక్తి దాన్ని త్రిప్పుతున్నట్టుగా, ఎవరో దాన్ని ఒక అదృశ్య శక్తి నడిపిస్తున్నట్టుగా చూసే మానవులకి ఇదంతా కూడా ఆశ్చర్యం కలిగే విధంగా ఉన్నాయి. సూర్యుడి నుంచి కాంతి రావటం, భూమండలం అంతా కొంత భాగం పరుచుకోవటం, ఈ దృశ్యాలన్నీ కూడా ఇది కేవలం దేవుడే చేశాడు అనే విధంగా సృష్టి ప్రకటనలు భూమి అంతా ప్రజలకి వెల్లడవుతుంది. రాత్రి అయ్యేదానికి నక్షత్రాలు రావటం, చంద్రుడు కనపడటం, పగలు సూర్యుడి కాంతి భూమి మీద పడటం, జీవరాశులన్నీ పగలు పనిచేసుకోవటం, ఇవంతా ఈ సృష్టి క్రమము చూస్తే ఇది మానవుడి ప్రయత్నం వల్ల కలిగినది కాదు. దేవుడి ప్రయత్నం అని చెప్పడానికి సైన్స్ ఒప్పుకోదు. కానీ వాళ్ళు ఏమంటారంటే బిగ్ బ్యాంగ్ థియరీ అనేది ఉందట. ఏదో ఒక పెద్ద ప్రేలుడు సంభవించి చిన్న భిన్నాలుగా అయిపోయి ఆ గ్రహశాఖలు అక్కడక్కడ ముక్కలు పడి అయ్యాయి తిరుగుతున్నాయి అని సైన్స్. దేవుడు అనే మాటను గబుక్కుని సైన్స్ ఒప్పుకోదు. మానవ జ్ఞానం ఏంటంటే దేవుని దృష్టిలో వెర్రితనం. దేవుడు ఏం చెప్పాడు? ఆది యందు ఆయన భూమి ఆకాశములను, అది దేవుడు తన మాట చేత దేవుడు ఇవన్నీ కలగజేశాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను దేవుడు సృజించాడు, కావాలని చేశాడు. కానీ ఈ మానవ జ్ఞానం అది దేవుడు అనేది మాటను ఒప్పుకోరు. నాస్తికత్వం ఉంది దాంట్లో, సైన్స్లో దేవుడు అనే మాటను ఒప్పుకోరు. కాబట్టి ఈ యొక్క మొక్కలు ఇవన్నీ కూడా దేవుడే తన మాట చేత, తన మాటే విత్తనమై ఈ సృష్టిలో అనేక చెట్లు చేమలు వచ్చింది. కాబట్టి సూర్యుడి వెలుగు ద్వారా ఆక్సిజన్ అనేటువంటిది కావలసినంత మానవులకు అందుబాటులో చేశాడు. కాబట్టి ఈ సృష్టి విధానం అంతా కూడా చూసినప్పుడు దేవుడిని మనం తప్పనిసరిగా ఆరాధించగలం. వాటికి భాష లేదు. గ్రహాదులకు, సూర్యుడికి కానీ చంద్రుడికి కానీ భూమికి కానీ అవి మాట్లాడవు. వాటికి భాష లేదు, మాటలు లేదు. కానీ వాటి యొక్క ప్రకటనలు, దేవుడే మమ్మల్ని సృజించాడు, మా అంతట మేము సృజించబడలేదు, దేవుని యొక్క అధీనంలో ఆయన మాట చొప్పున మేము తిరుగుతున్నాం,
పగలు రాత్రులు ఏర్పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఈ సత్యాలు అవి నోటితో చెప్పకపోయినా చెప్పకనే వాటి ప్రకటన భూమి అంతటా వెల్లడవుతుందని మరి దావీదు కీర్తనలో 19వ కీర్తన చూస్తాను. ఆకాశములు దేవుని మహిమను వివరించున్నవి, అంతరిక్షం ఆయన చేతి పని ప్రచురపరచు, పగటికి పగల బోధ చేయించున్నది, రాత్రికి రాత్రి జ్ఞానమును తెలుచుంది. కాబట్టి ఈ సూర్యుడు ఉదయించటం అస్తమించటం, ఈ చంద్ర నక్షత్రాదులు కనబడటం, గ్రహాదులు, పాలపుంతులు, గెలాక్సీలు, ఇవన్నీ కూడా దేవుడు ఒకడున్నాడు, ఆయనే సృజించాడు అనటానికి అక్కడ నుండి సాక్ష్యాలు వస్తుంది. దేవుడికి స్తోత్రం. కాబట్టి అలాగే ఆ సృష్టిలో ఉన్నటువంటి పక్షి జాతులు దేవుణ్ణి ఆరాధించడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ఆరాధన అనేది దేవుడికి మహిమ ఎలా ఉంటుంది? ఆరాధన ద్వారా దేవునికి మహిమ వస్తుంది. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4:23-24 వచనాల్లో సృష్టి ద్వారా ఒకటే దేవుడు ఆరాధించబడి, రెండవది మనుషులు ఆరాధించటం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఆరాధన అంటే దేవుని గొప్ప చేయటం, ఆయన పొగడటం, ఆయన కీర్తించటం, దేవుని గురించి గొప్పగా మాట్లాడటం, ఆయన ప్రేమించి చెప్పటం. ఆ ఆరాధన ఏంటో చూడండి. యోహాను సువార్త 4:23-24 వచనాలు. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. దేవుడికి స్తోత్రం. అంటే తండ్రిని ఆరాధన చేయు కాలం వచ్చి ఉన్నది. ఎలాగ ఆరాధించాలి దేవుడిని అంటే ఆత్మతో ఆరాధన చేయాలి, మరియు సత్యముతో బ్రతికితే అది కూడా ఆరాధన అవుతుంది దేవుడికి. ఏమండి, మనం కృతజ్ఞతతో దేవుడి పట్ల ఆత్మలో దేవుణ్ణి ఆరాధించాలి, అలాగే సత్యముతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆ కాలం వచ్చేంతని చెప్తున్నాడు. ప్రతి మనుషుడు కూడా దేవుణ్ణి ఆరాధిస్తారు. ఒక అందమైన పుష్పం చూసినప్పుడు, బా ఎంత అందమైన పుష్పాలు చేసావు దేవాని దేవుణ్ణి అంటారు. ఒక తేనె పట్టును వాళ్ళు ఆస్వాదిస్తున్నప్పుడు, ఎంత మధురమైన తేనె ఎలా దయచేసావు ప్రభు అని దేవుణ్ణి ఆరాధన చేస్తారు. ప్రతిదీ కూడా ఒక పనసతోన తినేటప్పుడు, లేదా ఈ కాలంలో సీతాఫలం తినేటప్పుడు, ప్రతి దానిలో కూడా మానవుడు దేవుణ్ణి స్తుతిస్తాడు, ఆరాధన చేస్తాడు. దేవుడికి స్తోత్రం. ఎలా ఆరాధిస్తాము దేవుణ్ణి? ఆత్మతో సత్యంతో. మనం జరిగే సంఘటనల ద్వారా, మనం అనుభవిస్తున్న తీరు ద్వారా మన ఆత్మతో ఆరాధన చేయాలి, మరియు సత్య ఆరాధన చేయాలి. సత్య ఆరాధన అంటే నిజమైన దేవుడికి ఆరాధన చేయాలి. దేవుడు కాని వాటిని ఆరాధించినందువల్ల అది దేవునికి చెందదు. దేవునికి స్తోత్రం. మనం ఆత్మలో ఆరాధన చేయాలి, ఆత్మతో ఆరాధన చేయాలి, సత్యంతో ఆరాధించాలి. మనం యథార్థతగా జీవించడం ద్వారా కూడా దేవునికి మహిమెడుతుంది. మనం సత్యంగా ఆరాధించడం ద్వారా, మనం సత్యం మాట్లాడటం ద్వారా కూడా దేవునికి ఆరాధన పెడుతుంది. ఈయన ఎవడు చేశాడు, ఈ నోరు తెరితే అన్ని అబద్ధాలు అన్నారనుకోండి, దేవునికి అపకీర్తి వస్తుంది. మనం సత్యం మాట్లాడటం ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుంది. మనం యథార్థ పరులమైన ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుంది. దేవుడికి స్తోత్రం. దేవుణ్ణి ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించు కాలం వస్తుందని మన ప్రభు అయినటువంటి యేసు ప్రభు చెప్పారు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి దేవుడిని ఆత్మగానే ఆరాధన చేయాలి. విగ్రహాలు పెట్టి మనం ఆరాధన చేయవలసిన అవసరత లేదు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో ఆరాధన చేయాలి. మనసులోంచి మనకు ఆరాధన దేవుడికి రావాలి. సత్యంగా జీవిస్తూ మనం నీతిగా నిజాయితీగా బ్రతుకుతూ కూడా ఆ బ్రతుకు ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుంది. అలా మనం దేవుడిని ఆరాధించవలసినటువంటి విషయం ఇలా ఉంది. తర్వాత మూడో విషయం ఏంటంటే పవిత్ర జీవితము ద్వారా కూడా దేవునికి ఆరాధన వెడుతుందండి. చూడండి, మత్తయి సువార్త 5:16 వచ్చిన ఒకసారి చదువుతాడు. మత్తయి సువార్త 5 మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని. ఇది దేవుని బిడ్డలకు సంబంధించిన మాట. మనుషులు మీ సత్క్రియలు చూడండి. లోకంలో ఉన్న వాళ్ళందరూ
లోకంలో ఉన్న మానవాళ్ళందరూ కూడా దేవుని బిడ్డల్లో ఉన్న సత్క్రియలు చూడాలి. సత్క్రియలు అంటే మంచి పనులు చూడాలి. దేవుడు మనల్ని సత్క్రియలు చేయడానికే పుట్టించాడు. నీతి క్రియలు చేయడానికే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆయన రాజ్యం కొరకు నిన్ను ఎన్నుకున్నాడు. కాబట్టి మనము దేవుని కొరకు నీతి క్రియలు సత్క్రియలు మనం చేయాలండి. దేవుడికి స్తోత్రం. మనుషులు మీ సత్క్రియలను చూడాలి. సాధారణంగా ఈ లోక ప్రజలు ఎవడి ద్వారా ఏదైనా దొరుకుతుందంటే అది ఆశించి ఇతరులను ప్రేమిస్తారు. కానీ దేవుని ప్రేమ అలాంటిది కాదు. మన వలన ఏది ఆశించకుండానే దేవుడు ప్రేమించాడు. మనకు కూడా ఆ విషయాలే చెప్తున్నాడు దేవుడు. నా వలన ఏదియు ఆశించకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచితివి. నా వలన ఏదియు ఆశింపకయే ప్రేమించితివి, నన్ను రక్షించుటకు ఉన్నత భాగ్యము విడచి. సిలువ మ్రానుపై రక్తము కార్చి రక్షించితివి, శాశ్వత కృప పొంది జీవింతును ఇలా నీ కొరకై. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. యేసయ్యా కనికర పూర్ణుడా, మనోహర ప్రేమకు నిలయుడా. మనుషులు సత్క్రియలు చేయాలి. ఏదో ఆశించి చేయటం కాదు. మనం దేవుని బిడ్డలో కనుక మనం అలా సత్క్రియలు ఏదో ఆశించి చేస్తే అది సత్క్రియ అవుతుంది. యేసు ప్రభువు మన నుండి ఏది ఆశించకుండానే పాపులం అని తెలిసి, దేవునికి దూరస్తులు అని తెలిసి, శత్రువులు అని తెలిసి కూడా మన కొరకు ఆయన పరలోకం విడిచి భూలోకానికి వచ్చి మానవాళ్ళందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఏదో ఇతరులు ఉన్న మెరిట్స్ చూసి, వాళ్ళలో ఉన్న ఆధిక్యతలు చూసి వాళ్ళని గౌరవించడం అది సత్క్రియ అవదు. ఇతరుల్లో నువ్వు ఎన్ని డిమెరిట్స్ ఉన్నా, ఎన్ని వాళ్ళ అవిధేయతలు ఉన్నా, మనం మానవుడిగా ఎదటి వ్యక్తిని దేవుని బట్టి మనం ప్రేమించాల్సిన వారమే. అది దేవుని ప్రేమ అంటే. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లుగా వారి ఎదుట మీ వెలుగు ప్రకాశం. కాబట్టి మన సత్క్రియలు చూచి దేవుణ్ణి పొగడాలండి. వీళ్ళు దేవుని బిడ్డలని వాళ్ళు తెలుసుకోవాలి. దేవునికి ఘనత రావాలి. నువ్వు పేదలకు ఆహారం ఇచ్చడం ద్వారాను, వస్త్రాలు ఇచ్చడం ద్వారాను, వాళ్ళు మనం చేసే సత్క్రియలు ఫోటోల్లో చూసి అందరూ లోకం మెచ్చుకోవాలని అలా చేయక్కర్లేదు. నువ్వు చేసేది నీ కుడి చేయితో చేసేది ఎడం చేయి కూడా. నువ్వు మంచి చేయి, దేవుడు నీకు తప్పనిసరిగా మంచి చేస్తాడు. కాబట్టి మనం మనుషులు, ఈ లోకంలో ఉన్న మనుషులు మీ నుండి సత్క్రియలను పొంది పరలోకమందున్న మీ తండ్రిని మహింపరచినట్లు వారి ఎదుట మీ నీతి క్రియలు, మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనివ్వండి అని దేవుని వాక్యం. ఈ విధంగా దేవునికి మహిమ వస్తుంది మన సత్క్రియలు చేయడం ద్వారా. నాలుగవది దేని ద్వారా దేవునికి మహిమ వస్తుందంటే సువార్త ప్రకటన ద్వారా, రక్షణ సువార్తను ఇతరులకు చెప్పుడు ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుంది. ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోయేవాడు, నాశనానికి వెళ్ళిపోయేవాడు, తీర్పుకి వెళ్ళిపోయే వ్యక్తి, దానికి సిద్ధంగా ఉన్న వ్యక్తి నీవు యేసు ప్రభువును పరిచయం చేసినందువల్ల ఆయన ఉచితంగా ఇచ్చే రక్షణ క్షమాపణను చెప్పడం ద్వారా అతడు మనసు మార్చుకుని దేవుళ్ళలోకి వస్తే అతడు తెలుసుకుని నన్ను రక్షణలోకి నడిపించే వ్యక్తి అని దేవానికి స్తోత్రమైన ఆవృత్తి కూడా దేవుణ్ణి ఆరాధన చేస్తాడు. చూడండి, ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనము, అలాగే 12వ వచనం, 14వ వచనం మనం చూద్దామండి. దేవుని చిత్తము వలన
క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది. మొదట 6వ వచనం చదివారా? మీరు ఒకటే చదవండి. మొదట 6వ వచనం. మనము తన ఎదుట పరిశుద్ధులమును మనము దేవుని ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో తండ్రి అయిన దేవుడు జగత్తు పునాది వేయబడక మునిపే క్రీస్తులో మనలందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు. తర్వాత 12వ వచనం చదవడమ్మా. దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనలను ముందుగా నిర్ణయించి ఆయన యందు మనలందరినీ కూడా స్వాస్థ్యముగా ఏర్పరచుకున్నాడు. 14వ వచనం. దేవుని మహిమకు కీర్తి కలుగుటకై దేవునికి స్తోత్రం. ఇక్కడ ఎట్లనగా తన ప్రియుని యందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలిగినట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పాన్ని బట్టి దేవుడు మనల్ని రక్షించుకున్నాడు. అలాగే ఈ రక్షణ మనకొక్కడికే కాదు, ఈ లోకంలో ఉన్న అందరికీ కలగాలని దేవుడు ఆయన యొక్క సువార్తను ఈ లోకంలోకి వెల్లడి చేయమంటున్నాడు. మనం దేవుని ఏర్పాటులోకి వచ్చాం కాబట్టి అదే సువార్త, అదే ప్రేమను, యేసు ప్రేమను లోకంలో మనం అందరికీ తెలియచేయాలి. ఇది మనందరి బాధ్యత అయ్యేది. దేవుడికి స్తోత్రం. దేవుడు ఏర్పాటు ఉందయ్యా నీ పట్ల, నువ్వు పరలోకం వెళ్ళాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు నిత్యనాశనానికి తీర్పుకు వెళ్ళకూడదని కోరుకుంటున్నాడు. కాబట్టి నువ్వు ప్రభువును నిజ రక్షకుడు నువ్వు అంగీకరిస్తే నువ్వు చేసిన పాపాలన్నీ క్షమించబడతాయి అని మన వాళ్ళకి భరోసా దేవుని వాక్యాన్ని బట్టి చెప్పాలి. కాబట్టి మనం ఈ మాటలు చెప్పినప్పుడు విశ్వాసం అనేది దేవుడు ఆ వ్యక్తికి ఇస్తే ఆ వ్యక్తి రక్షించబడతాడు. తద్వారా అతని జీవితం ద్వారా దేవునికి మహిమ వెళుతుంది. హల్లెలూయా. ప్రభువా, నన్ను తీర్పులోకి వెళ్ళకుండా, పాతాళంలోకి వెళ్ళకుండా, నిత్యాగ్నిగుండంలోకి వెళ్ళకుండా నన్ను నీ కుమారుడిగా కుమార్తెగా స్వీకరించావు. నేను ఎంతో ఘోర పాపిని నన్ను రక్షించావని అవతల వ్యక్తులు దేవుడిని మహిమపరచడానికి వేడుకలు దేవుడిస్తారు. అందుకని సువార్త మనతో ఆగిపోకూడదు. మనం నమ్ముకున్న ప్రభువు గురించి, ఆయన ఇచ్చే ఉచిత రక్షణ గురించి లోకంలో అనేక మందికి మనం చెప్పాలి. ఆ సువార్త నీ నోట ఉండాలి. అది నువ్వు అందరికీ కూడా చెప్పాల్సిన అవసరత ఉంది. అలాగే 5వ విషయం ఏంటంటే, విశ్వాసుల కష్ట నష్టాల ద్వారా కూడా ఆ దేవుడు మహిమ పొందుతాడు. 1 పేతురు పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే, ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. చూడండి, ఈ లోకంలో క్రైస్తవులు అయినందుకు ఇప్పుడు ప్రస్తుత కాలంలో కొంతమంది క్రైస్తవులు బాధపడరు. మణిపూర్లో క్రైస్తవులు కావాలని పగబట్టి చంపారు. కొంతమంది పాస్టర్లు చంపి వాళ్ళ తలకాయలు ఆ దడికి తగిలించారు. అనేక మంది స్త్రీలను చంపారు, పురుషులను చంపారు. ఎదురొచ్చిన వాళ్ళందరూ కూడా మరి అక్కడ మణిపూర్లో ఉన్నటువంటి క్రైస్తవుల్ని అక్కడ లేకుండా చేయాలని ఒక వర్గం వాళ్ళందరూ కూడా చంపేశారు. వాళ్ళ భూములు, వాళ్ళ స్థలాలు ఆక్రమించుకున్నారు. దుర్బుద్ధితో అలా చేశారు. కాబట్టి క్రైస్తవుడైనందుకు మనకి బాధలు కలగవచ్చు. క్రైస్తవుడైనందుకు మీకు సుఖం ఉంటుందని దేవుడు వాగ్దానం చేయడు. యేసు ప్రభు వారు 12 మంది శిష్యుల్లో ఒకడు ద్రోహం చేశాడు అనుకోండి, 11 మంది శిష్యులు కూడా ప్రభు కొరకు వాళ్ళు హతసాక్షులు అయ్యారు. ప్రభువుని ఈ లోకం నీతిని సహించదు, మంచిని ఇష్టపడదు. ఈ లోకం చెడునే ఎక్కువ ఇష్టపడద్ది, నీతిని ఎవడు కూడా ఇష్టపడడు. నీతికి ప్రతి ఒక్కరు కూడా విరోధంగానే మారుతారు. దేవుడు ఇష్టం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆఫీసులో ఒక లంచం పుచ్చుకోనోడు ఉన్నాడు అనుకోండి, పోలీస్ స్టేషన్లో కానీ ఇతర స్థలాల్లో లంచం తీసుకొని వ్యక్తి ఒక అతను ఉన్నాడు అనుకోండి,
అతన్ని మిగతా వాళ్ళందరూ ప్రేమిస్తారనుకుంటున్నారా? ఈడు కూడా తీసేసుకుంటే మన మీద ఏ గొడవ ఉండదు, ఈడు ఎప్పుడైనా బయట పెడతాడేమో, మనల్ని అందరూ చిక్కుల్లో పెట్టేస్తాడే భయపడిపోయి ఆ ఇతని మీద విరోధంగా కక్షపూరితంగా వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆ, ఇతను నీతిగా ప్రవర్తించడం కూడా వాళ్ళకి సరైన ఇష్టాన్ని కలిగించదు. విశ్వాసులు కష్టాలు నష్టాలు కూడా దేవుని కొరకు అనుభవించవలసిన పరిస్థితులు. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధను అనుభవించిన ఎడలా నువ్వు దేవుడి విషయంలో సిగ్గుపడద్దు. నీకు మంచి బహుమానం ఉంది, నీకు కిరీటాలు ఉన్నాయి, నిత్య జీవం ఉంది. ఈ లోకం కొద్ది కాలమే మనం జీవిస్తాం, ఈ లోకం కొంతకాలమే మనం ఉంటాం. మన కొరకు నిత్య జీవం వేచి ఉంది, పరలోక రాజ్యం వేచి ఉంది, దేవుని సామ్రాజ్యం మన కొరకు చూస్తుంది. దేవునికి స్తోత్రం. అయితే అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి, యేసు పేరును బట్టి దేవుని నీవు మహిమపరచాలి. దేవుడికి స్తోత్రం. యేసయ్య నీ కొరకు నేను ఏదైనా అనుభవిస్తాను అని సంతోషంతో చెప్పాలి. ఒకవేళ ఒక రాజకీయ ఊరేగింపు జరుగుతుంది అనుకోండి, రాజకీయ ఊరేగింపు జరుగుతుంది. ఒక లీడరు, ఒక సీఎం క్యాడర్లో ఉన్నటువంటి వ్యక్తి ఒక పెద్ద వ్యానులో వెళ్తున్నాడు, ఆయన వెనకాల ఆయన అభిమానులు ఎక్కుతారనుకోండి. ఎవడన్నా రాయి విసిరారనుకోండి విరోధి, ఆయన కొట్టాలని, ఆయన పక్కనున్న అభిమాని తగిలింది అనుకోండి, ఈ దరిద్రుడు వెనకాల వచ్చారు నాకు దెబ్బ తగిలింది అనుకుంటాడా? అనుకుంటారా? ఆ యొక్క క్యాండిడేటు నా కొరకు నువ్వు దెబ్బను ఆపుకున్నావు అని ఆయన చెయ్యేస్తే చాలు అనుకుంటాడు కదా. ఆయన స్పర్శ తగితే చాలు, ఆయన అభిమానం ఉంటే చాలు అనుకున్నట్టుగా అతను ఎంతో సంతోషిస్తాడు. కాబట్టి మనం ప్రభువును బట్టి ఈ లోకంలో ఏదైనా శ్రమ, కష్టము, ఆపద వచ్చినా తద్వారా మనం దేవుని ద్వేషించేవాళ్ళం కాదు, దేవుని మహిమపరిచేవాళ్ళం. దేవునికి స్తోత్రం. ఆ ప్రభు కొరకు బాధ అనుభవించినా పర్వాలేదు అనుకోవాలి. ఇక్కడ మనం విశ్వాసులు కష్ట నష్టాల ద్వారా కూడా ఎవడైనా క్రైస్తవుడు అయినందుకు బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడకూడదు. ఆ పేరును బట్టి అతడు దేవుణ్ణి ఎక్కువగా మహిమపరచాలని దేవుని వాక్యం చెబుతుంది. తర్వాతది ఏంటంటే, ఆ దేవునికి మహిమ ఎలా వస్తుందంటే మనలో ఉన్నటువంటి ప్రేమ, ఐక్యమత్యం ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుందండి. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 34-35 వచనాలు కూడా చదువుతాం. యోహాను సువార్త 13వ అధ్యాయం. ప్రేమ కలిగి ఉండటం ద్వారా, ఐక్యమత్యాన్ని చాటడం ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుందండి. మీరు ఒకరినొకరు ప్రేమించవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. యేసు ప్రభు వారు ఒక క్రొత్త ఆజ్ఞ పెట్టాడు. ఏమని చెప్తున్నాడు? మీరు ఒకరినొకడు ప్రేమ కలిగి ఉండాలి. ద్వేషాలకు స్వస్తి చెప్పండి, కోపాలకు, ఈర్ష్యలకు, చెడు స్వభావానికి, అబద్ధాలకు, మోసాలకు, దగాలకు, విరోధ భావాలకి వీటన్నిటి స్వస్తి పలికి వాటన్నిటి తీసేసేయండి. అవి మీలో ఉండకూడదు. నేను క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాను. అదేంటి తెలుసా? నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరు కూడా ఒకరినొకరు. అది కపటము లేని ప్రేమ, స్వార్థం లేని ప్రేమ, నిష్కల్మషమైన ప్రేమ, నిష్కపటమైన ప్రేమ. నేను ప్రేమించిన ప్రేమ లాంటి ప్రేమే మీరు కూడా ఇతరుల పట్ల. ఇతరుల నుండి మనం ఏది ఆశించకుండా నిజాయితీ గల ప్రేమ ఇతరులకు మనం పంచాలి. ప్రేమను కలిగి ఉండాలి, అలాగే ఐక్యమత్యం కూడా కలిగి ఉండాలి. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఈ ప్రేమ అనేది మనలో ఉంటే అందరితో కూడా కలిసి ఉండగలం, ఐక్యమత్యం కూడా మనం చూపగలం. 34-30 చదివేశారమ్మా. మీరు ఒకరి ఎడల ఒకడు ప్రేమ కలిగి ఉన్న ఎడల దీన్ని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకునే విధంగా. మీరు నా శిష్యులని ఎలా తెలియబడతారు లోకానికి? ఒకరి ఎడల ఒకరికి ప్రేమ. అంటే మీ కులస్తుడైతే ప్రేమిస్తారా? మీ హోదాతో సమంగా తూగేవాళ్ళు అయితే ప్రేమిస్తారా? నీలా మంచి బట్టలు వేసుకున్నాడు చూస్తే ప్రేమిస్తారా? మీలా తెల్లగుంటే ప్రేమిస్తారా?
మీ కులవాడైతే ప్రేమిస్తారా? అది సరైన ప్రేమ? ఎర్రగా ఉన్నా, తెల్లగా ఉన్నా, మురికిగా ఉన్నా, అతను మానవుడైతే దేవుడి ప్రేమను మన వాళ్ళకి పంచాలి. దేవుడికి స్తోత్రం. నీ వాళ్ళను నువ్వు ప్రేమించుకుంటే గొప్పతనమే ఉంది. కాబట్టి దేవుని ప్రేమ హెచ్చు తగ్గులు చూపని ప్రేమ. కులము మతాలను బట్టి ప్రేమ కాదని. యేసు ప్రభు ప్రేమ స్వచ్ఛమైంది. దేవుడికి స్తోత్రం. 17:21 కూడా చదవమ్మా. యోహాను సువార్త 17:21. మరియు నీవు నన్ను పంపితవని ఈ లోకస్తులు నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేనును ఉన్నలాగున ఈ యొక్క విశ్వాసులు కూడా మన యందు ఉండవలనని వారి కొరకు మాత్రం నేను ప్రార్థన చేయట్లేదు. వారి వాక్యం వల్ల నా యందు విశ్వాసం ఉంచిన వారై అమ్మా ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థన. తండ్రి, నేను నీ యందు ఉన్నాను, మీరు నా యందు ఉన్నారు. అలాగే ఈ విశ్వాసులందరూ కూడా మనలో ఉండాలి. కాబట్టి నేను వీళ్ళందరూ ఏకమై ఉండాలని నేను వీరి కొరకు నేను ప్రార్థన చేస్తాను. అంటే యేసు ప్రభు వారు బిడ్డల కొరకు ఎందుకొరకు ప్రార్థన చేస్తున్నాడు? ఐక్యత కలిగి ఉండాలి వీళ్ళని. కుమారుడైన యేసుక్రీస్తు తండ్రితో ఐక్యత కలిగి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు ఐక్యత కలిగి ఉన్నాడు. సంఘ బిడ్డలందరూ కూడా దేవుల్లో ఐక్యత కలిగి ఉండాలి. మనం ఒకళ్ళని వేడలో ఒకడు కూడా ప్రేమ కలిగి ఉండాలని యేసు ప్రభు వారు మనందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఎలాంటి భేదాలు పెట్టుకోకుండా, ఎలాంటి అంతరాలు పెట్టుకోకుండా, ఎలాంటి వ్యత్యాసాలు లేకుండా మనం ప్రేమను చూపిస్తే ఆ ప్రేమ ద్వారా దేవుడు మహిమ పొందుతాడండి. దేవుడికి స్తోత్రం. మన ప్రేమ ద్వారా మనం చూపే ఐక్యమత్యం ద్వారా దేవుడికి మహిమ వెళుతుంది. మనం కష్టాలలో నష్టాల్లో కూడా దేవుని ఆరాధిస్తే దేవుని మహిమ వెళ్తుంది. మనం సువార్తను ప్రకటించి అనేకులు రక్షణలో నడిపిస్తే దేవునికి మహిమ వెళుతుంది. మనం పవిత్ర జీవితం జీవించడం ద్వారా దేవునికి మహిమ వెళుతుంది. మనం ఆరాధించడం ద్వారా దేవునికి ఆత్మలో సత్యంలో ఆరాధించడం ద్వారా దేవునికి మహిమ వెళుతుంది. ఇంకొక మాట చూద్దాం. గలతీ పత్రిక 5:22 చూడండి. అయితే ఆత్మఫలమేమనగా చూడండి, ఇక్కడ ఆత్మఫలములు కొన్ని చెప్పబడి గలతీ పత్రిక 5:22. ఈ మనలోంచి మనం దేవుని ఆత్మను కలిగి ఉండడం ద్వారా ఆత్మ ఫలాలు మనలో కనబడాలి. ఈ ఆత్మఫలం అంటే దేవుడు మనలో ఉన్నాడంటానికి రుజువే ఆత్మఫలం. ఈ ఆత్మఫలములు ఏమున్నాయి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశయం. ఇవన్నీ కూడా మనలో ఉండాలి. విశ్వాసుల్లో ఈ గుణాలన్నీ మనలో ఉంటే దీన్ని బట్టి దేవునికి మహిమ. ప్రేమ మొదటిది. మనలో ఉండాలమ్మా. ప్రేమను మనం ఇతరులకు పంచాలి. రెండోది ఏంటిది? సంతోషం. ఇతరులు చూస్తే మూతి ముడుచుకోవటం, మన ఫేస్లోని ఫీలింగ్స్, నువ్వంటే నాకు ఇష్టం లేదన్నట్టుగా మూతి బిగించుకుంటారు కదా. మన సంతోషం వ్యక్తం చేయాలి. ఎవరి పట్ల ఆగ్రహం కానీ కోపం కానీ కడుపులో పెట్టుకుంటే మన ఫేసే చెప్పేది ఈ లేదో కొంచెం తేడా. రెండోది సమాధానంగా ఉండాలి. దేవుడితో సమాధానంగా ఉండాలి, తోటి మానవులతో కూడా సమాధానం ఉండాలి. తర్వాత ఎక్కువ శాంతాన్ని మనం దీర్ఘశాంతం, దయాగుణం ఉండాలి. ఇతరులకు సహాయం చేసే మనసు ఉండాలండి. మంచితనం ఉండాలి. మంచితనం అంటే నేను అనేక సార్లు చెప్పి, మంచితనం అంటే మంచితనం ఏంటంటే మంచితనం వేయగారట చెడు చేయకుండా ఉండే స్వభావం నీలో. మంచితనం అంటే అర్థం ఏంటంటే నీ ద్వారా ఎవరికి ఏ కుటుంబానికి చెడు జరగకూడదు. ఇతరుల బిడ్డలకు కానీ ఇతరుల కుటుంబాలకు కానీ వారికి నష్టం నీ వలన కలగకూడదు. నీ వ్రాతల వల్ల కానీ నీ కార్యాల వల్ల కానీ ఇతరులకు కీడు కలిగే విధంగా నువ్వు ఎప్పుడు కూడా మంచితనము, విశ్వాసము,
సాత్వికం, ఆశా నిగ్రహం, కోరికలు కూడా మనం అదుపు పెట్టుకు వీటన్నిటి ద్వారా దేవునికి మహిమ వస్తుందండి. దేవుడికి స్తోత్రం. కాబట్టి ఇది ఈ ఆత్మీయ ఫలాలు మనం పంచేవాళ్ళంగా మనం ఉండాలండి. కాబట్టి ఇంకా ఏ ఏ విధాలుగా దేవునికి మహిమ వస్తుందో నేను మరొక మాట చెప్తాను. అదేంటంటే మన మరణం ద్వారా కూడా దేవునికి మహిమ రావాలి. మన మరణం ద్వారా కూడా దేవునికి, మనం బ్రతికుండగా మనం చేసే మంచి పనుల ద్వారా దేవునికి మహిమ రావాలి. మనం చనిపోవటం ద్వారా కూడా ఇంత మంచి కార్యాలు చేసే మనిషి చచ్చిపోయాడని మన యొక్క మరణాన్ని బట్టి కూడా దేవునికి మహిమ రావాలి. నేను అనేక సార్లు ఈ ప్రార్థన చేస్తాను. నా బ్రతుకు ద్వారా నీకు మహిమ రావాలి ప్రభువా, నేను చనిపోయినా నా చావు ద్వారా కూడా నీకు మహిమ రావాలని నేను అనేక సార్లు ప్రార్థన చేస్తాను. మీరు కూడా ఇలాంటి మంచి ప్రార్థన చేసుకోండి. చచ్చింది పేడ విరగడైపోయింది అనుకోకూడదు. మన గురించి ఈడు దుర్మార్గుడు చచ్చాడు పేడ విరగడైపోయింది అనుకోకూడదు. ఈడు పోవటంలో వాడగట్టుకు నెమ్మది ఉందా అని అనుకోకూడదు. మనం ఎలా ఉండాలంటే అరే రే మంచి వ్యక్తిని మనం కోల్పోయేవి అన్నట్టుగా బాధపడాలి. దేవుడికి స్తోత్రం. ఇక్కడ ఏంటంటే కొన్నిసార్లు కొందరు మరణం ద్వారా కూడా దేవుడు మహిమ పొందుతాడు. దేవుడికి స్తోత్రం. కొందరు మరణం ద్వారా కూడా దేవుడు మహిమ పొందాడు. ఆ గ్రహం స్టీవెన్ స్టెయిన్స్ అనేటువంటి ఒక ఆస్ట్రేలియన్ మన దేశానికి వచ్చాడు. ఒకప్పుడు వచ్చి ఒరిస్సా ప్రాంతంలో అక్కడ ఉన్నటువంటి కుష్ఠరోగులు, కలకట్టా ఒరిస్సా ప్రాంతంలో ఉన్నటువంటి కుష్ఠరోగులను చూసి చెలించిపోయాడు. ఆయన కుష్ఠరోగాలకు సంబంధించిన డాక్టర్, ఆయన వైద్యుడు. కుష్ఠరోగులు చూసి ఆయన మనసు చెలించిపోయి తన దేశానికి తిరిగి వెళ్ళకుండా ఇక్కడే ఉండిపోయి ఇలాంటి వెలివేయబడి కుష్ఠరోగాలతో ఊరి వెలుపలుండి ఏదో అలా బ్రతుకుతూ భిక్షాటన చేస్తూ బ్రతికే వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళ రోగాలకు మందులు వేయాలి, వాళ్ళకి పరిచయం చేయాలని ఇక్కడే మన దేశంలో ఉండిపోయి తన మిత్రులకి ఉత్తరాలు రాసి, ఇదిగో ఇలాంటి పేద ప్రజలు ఇక్కడ ఉన్నారు, చాలా రోగాలతో బాధపడుతున్నారు, వీళ్ళకి నేను పరిచయం చేస్తున్నా, మీరు ఏదైనా మందులు పంపిస్తే వాళ్ళకి నేను సహాయం చేస్తాను, మందులు ధనం రప్పించుకుని వాళ్ళ మధ్య సేవ చేస్తూ ఇక్కడే ఉండిపోయాడు. పనిలో పనిగా ఎందుకయ్యా మా ఎడల ఇంత మీరు దయ చూపిస్తారని అడిగితే, నేను నమ్ముకున్న దేవుడు యేసు ప్రభు ప్రేమ గల దేవుడు అని ఆయన శిలువ మరణం గురించి, ఆయన త్యాగాన్ని గురించి కూడా ఆ ప్రజలకు చెబుతూ అనేక మంది ప్రజలు దేవుడు నమ్ముకున్నారు. పగలంతా వాళ్ళకి ఈ సేవ చేసి వాళ్ళ కట్లు కట్టి వాళ్ళ తుడిచి శుద్ధి చేసి వాళ్ళకి వెళ్ళించి సాయంత్రం 5 ఏదో ఒక గూడెంలో ఏదో ఒక ప్రాంతంలో దేవుడి మాటలు ప్రకటించేవాడు. కొంతమంది దుష్ట శక్తులు వీడొచ్చి మతం మార్చేతనని ఈ ప్రజలందరినీ, అనేకులు యేసు ప్రభు నమ్మేసుకున్నారని ఏం చేశారంటే ఆయన మీద చాలా ఘోరమైన చావును విధించారు. ఎలా అంటే ఆయన సువార్త చెప్పి లేట్ అయితే ఇంటికి వెళ్ళలేక ఆయన ఇద్దరు కొడుకులు జీపులోనే పడుకున్నారు. రాత్రి ఏమైనా తిన్నారో లేదో తెలియదు. పగల సేవ చేసేవాడు రాత్రి వాక్యం చెప్పి తన జీపులో పడుకున్న ఒక ప్రాంతంలో నిద్రపోతుంటే ఆ దొండగులు కనిపెట్టి పెట్రోల్ సీసాలు తీసుకొచ్చి ఆయన మీద జల్లేసి ఆయన పెట్టి మీద అగ్గిపొల గీసేసి ఆ బరిసెల్ లాంటివి పట్టుకుని బయటకు వచ్చి చంపేయడానికి అగ్నిలో కాలిపోయేటట్టు చేశారు. ఆయన బ్రతికుండగా ఆయన ఇక్కడ ఆస్ట్రేలియా మిషనరీ ఇక్కడ ఒరిస్సాలో పనిచేస్తారని మనకెవరికి తెలియదు అసలు. ఆయన ఎప్పుడైతే చనిపోయాడో భూలోకం అంతా ఆయన వార్త తెలిసిపోయింది. కుష్ఠరోగులు పరిచయం చేసేవాట, యేసు ప్రేమను బట్టి యేసు సువార్త చెప్పాడట, దుండగులు ఆయన కాల్చి చెప్పారట అని లోకం అంతా తెలిసిపోయింది. ఒక దైవ సేవకుడు ఇక్కడికి కైకులూరు కూడా వచ్చాడు. ఆయన పేరు చెప్తాను నేను. ఆయన భార్య, ఈ స్టీవెన్ గారు భార్య ఏముందంటే, చనిపోయిన ఆయన భార్య, నా భర్త చనిపోయినందుకు నా హృదయంలో బాధ ఉంది, కానీ ఆయన ఎవరైతే చంపారో వాళ్ళందరినీ నేను క్షమించేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు తెలియక చేశారో వారి పాపాలు నేను క్షమిస్తున్నా, వారి మీద నాకు ఎలాంటి కక్ష లేదని చెప్పింది. ఎప్పుడైతే ఆ మాట చెప్పిందో ఆ మాట విని అనేక మంది కూడా రక్షణ పొందారట. దేవుడికి స్తోత్రం. క్రైస్తవులు ఇలాంటి క్షమించే గుణం ఉందా?
క్రైస్తవులు మరి చంపేసిన వాళ్ళు కూడా క్షమిస్తారా అని ఆ ఆ మాట విని కూడా ఒక డాక్టర్ గారు తన కారు ఇచ్చిందండి సేవకుడికి విజయవాడలో. అయ్- ఆ? ఇక్కడ కూడా కళావతమ్మ గారి దగ్గర కూడా వచ్చాడు ఆయన ఆ సేవకుడు. ఆ, మంచి సేవకుడు. ఆయన ఒక ఆఫీసులో పనిచేస్తుంటే సువార్త కొరకు వచ్చేవాడు ఖాళీ టైంలో. అక్కడ పనిచేసే డాక్టర్ గారు, నువ్వు యేసు ప్రభు సేవ చేస్తున్నావు కదా, గ్రహం స్టీవెన్ గారిని చంపేస్తే ఆయన భార్య తన భర్త చనిపోయినట్టు బాధన్నా చంపేసిన వాళ్ళందరినీ క్షమిస్తానని డిక్లేర్ చేసింది ఆవిడ. మరి క్రైస్తవులు ఇంత క్షమాగుణం ఉంటుందా? ఆ, నేను చాలా ఆశ్చర్యపోతున్నాను. అయితే ఆ దేవుడు గొప్పవాడు. ఇదిగో నా కారు నీకు ఇస్తాను, ఈ కారు తీసుకుని వెళ్ళి ఇంకా అనేక ప్రాంతాలకు వెళ్ళి నువ్వు దేవుని సేవ చేయమని చెప్పి ఆయనకి గిఫ్ట్గా తన కారు ఇచ్చింది. దేవుడికి స్తోత్రం. అంటే సావు ద్వారా కూడా దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఈ మధ్యకాలంలో ఒక ఆయన హతసాక్షి అయ్యాడు దేవుడి కొరకు. ఏమండి, దేవుడు మనల్ని మరణము నుంచి తప్పించడం ద్వారా దేవుని మహిమ పొందుతాడు. మనం మరణించినా కూడా దేవునికి మహిమ వస్తుంది. ప్రవీణ్ పగడాల గారు మీకు తెలుసు, ఈ మధ్య చాలా హైలైట్ అయ్యాడు. నిజంగా ఆయన చనిపోయే వరకు ఆయన ఎవరో చాలామంది తెలియదు. నాకు తెలుసు. ఆయన ఎలా తెలుసు అంటే సొంతంగా షేక్ హ్యాండ్ ఇవ్వటం ద్వారా కాదు. ఆయన టీవీల్లో రక్షణ టీవీల్లో డిబేట్లు కొన్ని చేసినప్పుడు నేను శ్రద్ధగా వినేవాడిని, ఏం చెప్తున్నారు అనేటువంటి శ్రద్ధగా. తద్వారా ఆయన ప్రవీణ్ పగడాల గారని నాకు తెలుసు. చాలా తెలివైనడు. అలాంటి వాడు ఇంకొకడు ఉన్నాడు భూమి మీద, బాగా మేధావి. ఇలాంటి మేధావి వర్గాలు డిబేట్లు చేస్తున్నప్పుడు వాళ్ళ గురించి మనకు అర్థం ఉంది. కానీ లోకంలో మిగతా వాళ్ళు తెలియదు. ఇలాంటి డిబేట్లు ఎవడు చూస్తాడు, ఎవడు కావాలి, ఎవడు చూడడం, కాబట్టి ఎవరికి తెలియదు. తీరా ఆయన్ని హైదరాబాద్ నుంచి రాజమండ్రి వస్తుండగా కొంతమంది శత్రువులు ఆయన్ని చంపేసి అక్కడ పడేసి తాగి చచ్చిపోయాడనే ప్రచారం చేశారు. ఏదన్నా చేయండి చేశారు. అప్పటి వరకు చాలామందికి ప్రవీణ్ పగడాల ఒక పాస్టర్ అని ఎవరికే తెలియదు. ఆయనకి 2 కంపెనీలు ఉన్నాయి, హైదరాబాద్లో 2 కంపెనీలు ఉన్నాయి, సాఫ్ట్వేర్ కంపెనీలు 2 ఉన్నాయి ఆయనకి. ఆయన బుల్లెట్ మీద వస్తుంటే కొంతమంది ఆయన్ని తమ వశంలో తీసుకుని ఆయన చంపేసి అక్కడ పడేస్తారు. తీరా ఇక్కడి నుంచి మొత్తం ఒక 50,000 మంది ప్రజలు ఆయన యొక్క ఫ్యూనరల్ సర్వీస్కి హైదరాబాద్లో కూడారు. ఎంతమంది అమ్మా? 50,000 మంది. ఆయా ప్రాంతాల నుంచి, ఈ దక్షిణ భారతదేశం నుంచి అనేక మంది అక్కడికి వెళ్ళారు. ఎక్కడికి? హైదరాబాద్ వెళ్ళారు ఆయన సర్వీస్కి. చనిపోయిన రోజు సమాధి కార్యక్రమం. ఆయన భార్య ఆశ్చర్యపోయిందంట, ఇంతమంది అభిమానులు నా భర్త కొన్నారని అప్పుడే తెలిసిందంట ఆవిడ. ఆ పట్టణం అంతా నిండిపోయినట్టుగా ఆ ప్రజలు కిటకిటలాడి. కాబట్టి ప్రియులారా, కొన్నిసార్లు మనల్ని మరణము నుండి తప్పించడం ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. కొన్నిసార్లు మనం మరణించినా మన మరణం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. దేవుడికి స్తోత్రాలు కలుగును. హల్లెలూయా. నేను మరొక మాట చెప్పి నేను ముగిస్తాను. అదేంటంటే పవిత్ర జీవితం జీవించడం ద్వారా దేవునికి మహిమ వస్తుందండి. దేని ద్వారా? పవిత్ర జీవితం. మూడోదిగా మనం చెప్పినప్పుడు ఉంది ఇది, పవిత్ర జీవితం ద్వారా కూడా దేవుని మహిమ. హనోకు దేవునితో నడిచాడు అనే బిరుదైన హనోకు దేవునితో నడిచాడు. నోవహు కూడా గురించి కూడా ఒక మాట రాయబడింది, తన తరములో నిందారహితుడనే బిరుదు ఉంది. దేవుడు స్తోత్రం. నోవహు బ్రతికిన కాలంలో చాలామంది ఉన్నారు, కానీ అతడు నిందారహితుడు. యోసేపు పాపము నుండి పారిపోయాడు. దానియేలు మంచి ప్రార్థనా పరుడు. శద్రకు మేషకు అభ్యర్థిగా వాళ్ళు అగ్నిలో కాలిపోవటానికి కూడా సిద్ధపడి ఆ దేవుణ్ణి ఒప్పుకున్నవాడు. దావీదు కొన్నిసార్లు బలహీనతలున్న హృదయం దేవుని వైపు ఉండి ఆయన ఆరాధించినవాడు. దెబోరా, మరియా, పౌలు, పేతురు, యోహాను, స్తెఫను ఇలాంటి భక్తులు చాలామంది తమ పరిశుద్ధ జీవితాల ద్వారా దేవునికి మహిమ ఇచ్చారు. ఈ సమయంలో నీ ద్వారా కూడా నా ద్వారా కూడా దేవునికి మహిమ రాదు. చెప్పాను కదా, సృష్టి ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. మనం చెప్పే ఆరాధనల ద్వారా దేవుడు మహిమ పొందుతున్నాడు. పవిత్ర జీవితం ద్వారా దేవుని మహిమ వస్తుంది. మన సువార్త, రక్షణ సువార్త చెప్పడం ద్వారా దేవుడు మహిమ వస్తుంది. విశ్వాసుల యొక్క కష్ట నష్టాల ద్వారా కూడా దేవుడు మహిమ పొందాడు. మనలో ఉన్న ప్రేమ, ఐక్యమత్యం ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుంది.
మన ప్రార్థనలకు దేవుడు సమాధానం ఇచ్చడం ద్వారా దేవుని మహిమ వస్తుంది. మనలో ఆత్మఫలాలు ఫలించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. దేవుడికి స్తోత్రం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవుడి మాటలు మీకు దేవుడు దీవించుగాక.